సిక్ అయిపోయాడు, పడక మీద ఉన్నాడు. ఆశలు వదిలేసుకున్నారు చచ్చిపోతాడని. ఎందుకు సిక్ అయిపోయాడు తెలుసా? రోగం కాదు, మనోవ్యాధి, మనోవ్యధ. నేను వెళ్ళి నా పాపాలు రోజు ఒప్పుకుంటున్నా వాళ్ళ చెవుల్లో, కానీ ఇంకా పాపాలు నా అంతరంగంలోంచి వస్తూనే ఉన్నాయి, నా తలంపులు వస్తూనే ఉన్నాయి. నేను చచ్చిపోతా, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి నిలబడి ఆయనతో నేను ఎలా మాట్లాడాలి? ఆయన ముఖం ఎలా చూడాలి? ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలా చూడగలను నేను? భయం. ఆ భయం చేత దిగులు పెట్టుకుని అన్నం తినక పడక మీద పడిపోయాడు. బికేమ్ లీన్. అప్పుడు ఒక పెద్ద ఆయన వస్తాడు, వచ్చి కూర్చుని మాట్లాడుతూ చెప్తాడు, లూథర్ మర్చిపోయావా, దేవుడు ప్రేమ గలవాడు కదా అంటాడు. ప్రేమ గలవాడు కదా అన్న మాట రాసుకుంటాడు. అంటే తెనాలి బుక్ రూమ్ వాళ్ళు మార్టిన్ లూథర్ బుక్ని తెలుగు చేయమని, తెలుగు చేసింది సరి చేయమని నాకు పంపినప్పుడు అది నేను చదవటం జరిగింది, సరిచేసి ఇవ్వటం కూడా జరిగింది. అందుకే ఈ మాటలు చెప్తున్నాను. అప్పుడు ఆ ప్రేమ అనే మాట వినగానే ఎడారిలో దేహమంతా చిట్లిపోయిన వ్యక్తికి చల్లటి శీతల పవనం వచ్చి తాగితే ఎలా ఉందో అలా అయ్యి నేను లేచాను అంటాడు. ఆ తరువాత రోమాపత్రిక దొరికింది. ఆ రోమాపత్రికలో విశ్వాసం ద్వారా రక్షించబడతాడు అనే మాట అతని ప్రాణం తెప్పరిల్లడానికి కారణమైంది. ఒకప్పుడు దేవుని భయం ఉంది, కానీ ఇప్పుడు ఎవరు చూసినా దేవుని భయం అనే దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. వీఆర్ నాట్ గివింగ్ ఎన్ ఇంపార్టెన్స్ టు ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయానికి మనం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. జాగ్రత్త సుమా.